చేసిన చూడండి. మార్నింగ్ నిన్న చెప్పినటువంటి కాన్సెప్ట్ నిన్న ఆఫ్టర్ మార్కెట్ వీడియో చేసినాను కదా. సో దాంట్లో చెప్పిన కాన్సెప్ట్ ఏంటి, సెల్ ఆన్ రైజ్ మార్కెట్. ఇది ఫస్ట్ క్యాండిల్ 9:15 గ్యాప్ అప్ వచ్చింది చూడండి. అండ్ ఇది ఫస్ట్ క్యాండిల్ ఇమీడియట్గా 9 దీని తర్వాత నేను సెల్ పుట్ ఆప్షన్ అంటే పుట్ ఆప్షన్ బై చేసే స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసిన. నేను మామూలుగా 20,000 తోటి కూడా చేయొచ్చు అని చెప్తాను కదా, ఆ కాన్సెప్ట్ తోటి. సో ఇది టార్గెట్ వచ్చింది చూడండి, విత్ ఇన్ 7-8 మినిట్స్లో 9:25 క్యాండిల్ ఇది అనమాట. ఇక్కడ టార్గెట్ హిట్ అయింది. సో కోర్స్ ఇది కొంచెం సప్లై జోన్ ఉంది, ఇక్కడ సపోర్ట్ తీసుకొని, అంటే అప్పుడు చేసిన లో ఇది 76,013. అక్కడి నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ 76,700 వరకు వెళ్ళింది. ఓకే, సో ఇప్పుడు నేను దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఈ ట్రేడ్ నేను మార్నింగ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేశానో చూపిస్తా చూడండి. సో ఇది ఫస్ట్ పిఈ ట్రెండ్ ఉంది కదా అది. సో దాన్ని నేను ఎట్లా డిజైన్ చేశానంటే ఎవ్రీ 30 పాయింట్స్కి యావరేజ్ అండ్ టార్గెట్ డిజైన్ చేశా. సో 917కి తీసుకుంది చూడండి. ఎంట్రీ ప్రైస్ 400 ప్రీమియం దగ్గరది పెట్టినా కాబట్టి 405 దగ్గర తీసుకుంది. టార్గెట్ వచ్చి 435 టార్గెట్ చూడండి పెట్టుకుంది, రైట్. సో అక్కడక్కడ కన్సాలిడేట్ అయ్యి కొంచెం డౌన్ సైడ్ కూడా వచ్చింది. 375లో మళ్ళీ తీసుకుంది అండ్ టార్గెట్ వచ్చేసింది 405లో. సో ఇట్లా దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటిది అంటే స్లోగా వెళ్ళినా కూడా పైకి కిందికి ఆడుతూ వెళ్ళినా కూడా టార్గెట్ వస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్గా 925 వరకు టార్గెట్ వచ్చేసింది. అండ్ యూ కెన్ సీ ద ప్రాఫిట్. సో ఇదేమో 30 పాయింట్స్కి సంబంధించింది, ఇదేమో 10 పాయింట్స్కి సంబంధించింది, అంటే 10 పాయింట్స్. ఇమీడియట్గా 925 వరకు ఇవి టార్గెట్స్ వచ్చేసినాయి. ఓకే, సో తర్వాత నేను మార్కెట్ మూమెంట్ చూస్తూ దానికి సంబంధించినటువంటి ట్రేడ్స్ అన్నీ నేను ఎగ్జిక్యూట్ చేస్తూ వచ్చిన. సో లాస్ట్లో 2 అంటే పుట్ ఆప్షన్స్ వచ్చినాయి, కన్సాలిడేషన్ అయినప్పుడు కాల్ ఆప్షన్స్ కూడా చేసినాము. బట్ లాస్ట్ 2 సెట్స్ మాత్రం కొంచెం లాస్ వచ్చింది చూడండి ఇక్కడ కాల్ ఆప్షన్, ఎందుకంటే ఇంకా ఫాల్ అయింది అక్కడ మార్కెట్ సపోర్ట్ అన్న దగ్గర. సో దాన్ని కూడా లాస్లో క్లోజ్ చేసిన. సో ఇది చూడండి ఎంటీఎం గ్రాఫ్ ఎట్లా వెళ్ళిందో ఈరోజు. నెట్ ప్రాఫిట్ 24,000, ఎంటీఎం లో వచ్చి 20,800, హై వచ్చి 32,000. సో ఇది ఈరోజు ట్రేడింగ్ ఇట్లా జరిగింది స్కాల్పింగ్ చేస్తూ. ఇంతకుముందు బ్యాంక్ నిఫ్టీలో చేసేవాడిని ఇదే మెథడ్. సో ఇప్పుడు సెన్సెక్స్లో కూడా వాల్యూమ్స్ క్లియర్గా ఉండి అన్నీ బాగా ఎగ్జిక్యూట్ చేస్తుంది. నేను చేస్తుంది మాత్రం ఇది టెస్టింగ్ మాత్రమే. ఇది పేపర్ ట్రేడ్ లాగా అనమాట. ఫార్వర్డ్ టెస్ట్ అంటే లైవ్ మార్కెట్లో మన బ్రోకర్కి కనెక్ట్ అయ్యి డేటా తీసుకొని దాన్ని ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తూ మనకి ప్రాజెక్ట్ చేసి చూపిస్తుంది. సో ఈ ప్లాట్ఫామ్ బాగుంటుంది, ఈ ప్లాట్ఫామ్ ఆల్గోరిథం ట్రేడింగ్కి. సో ఇది నేను యూజ్ చేస్తున్నాను అనమాట, ఆల్గో టెస్ట్ని. చార్ట్ చూద్దాం, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం అండ్ కొంచెం అనాలిసిస్ చేస్తాము. రైట్, మార్కెట్ క్లోజ్ అయిపోయింది. సో ఇది ఈరోజు హ్యూజ్ ఫస్ట్ క్యాండిల్. ఇది ఇక్కడి నుంచి డౌన్ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళి సో ఆల్మోస్ట్ -32 పాయింట్స్లో క్లోజ్ చేసుకున్నాం. ఓకే, సో ఇది ఈరోజు జరిగినటువంటి ట్రేడ్. అండ్ నేను చెప్పిందే సెల్ ఆన్ రైజ్, సెల్ అయినాక రైజ్ అయిన తర్వాత సెల్ చేసుకున్న వాళ్ళకి మంచి ప్రాఫిటే వచ్చింది ఈరోజు. ఓకే, అండ్ సో వాట్ అబౌట్ టుమారోస్ మార్కెట్? రేపటి మార్కెట్ ఏంటిది అంటే స్టిల్ సెల్ ఆన్ రైజ్ మార్కెట్లోనే ఉంది. సెల్ ఆన్ రైజే స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయాలి రేపు కూడా. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సో ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కమెంట్స్ చేయండి. దానికి నేను వీడియోస్లో దానికి ఎక్స్ప్లెనేషన్ యాడ్ చేస్తూ ఉంటా డైలీ. ఓకే, సో ఇది పేపర్ ట్రేడ్ చేస్తున్న ప్రస్తుతానికి ఈ రోజుకి ఇంతే. ఇంకా థ్యాంక్ యూ.